పాత్రధారి పాత్రకు పాత్రుడేనా? వ్యాసం. అందరికీ వందనాలు. రంగస్థల కళల అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలలో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం. మీకోసం. వేషాలు వేయటం మాటలు చెప్పినంత తేలిక కాదు. అవును, నాటకర్త రాసిన మాటలు బట్టి పట్టి చెప్పేసినంత మాత్రాన వేషం వేసేసినట్లు అవదో, పాత్ర వలె ఆహారం వేసుకున్నంత మాత్రాన కూడా సరిపోదు. పాత్రలా చేతలు ఉండాలి, పాత్రలా మానసిక స్థితి ఉండాలి. వేషం కట్టే ప్రతి నటుడు చతుర్విధాభినయాలు నేర్వాలి. భరతముని ప్రస్తావించినట్లు ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం అభినయాలు నేర్చుకుని ప్రదర్శించాలి. నాటకంలో నటుడు పాత్ర ధరించటమే ప్రధానము. పాత్రలా చేష్టలు ఉండాలి, పాత్రలా మాట్లాడాలి, పాత్రలా వేషం వేసుకోవాలి, పాత్రలా మానసిక అనుభూతిని పొందాలి. అందుకు నటుడు శిక్షణ పొందాలి, సాధన చెయ్యాలి. నటుడు పాత్ర ధరించటానికి యోగ్యత కలిగి ఉండాలి, పాత్రకు పాత్రుడు కావాలి. రంగస్థలం మీద నువ్వు కాదు. నాటక ప్రతిలో పాత్రలో నీ పేరు లేదు. పాత్ర యొక్క పూర్వపరాలు నీవి కాదు. తన పాత్రను తాను ఏ నటుడు ధరించడు. రచయిత సృష్టించిన పాత్రను నటుడు ధరించి రచయిత కల్పించిన ప్రపంచంలో జీవిస్తూ నాటకము ప్రదర్శించాలి. నాటకర్త ఆలోచన ప్రకారం పాత్ర యొక్క మాటలను, సంబంధాలను నటుడు ప్రక్షేపణ చేయాలి. నటనంటే పాత్రగా చేయడమే కదా. అనుకరణ ఓ కళ అయినా ఒక నటుడిని అనుకరించడం అంత మంచి పని కాదు. పాత్రలా ఆలోచించాలి, భావించాలి, ప్రవర్తించాలి. వీటితో నటుడు ఐక్యత సాధించాలి. పాత్ర యొక్క గుణగణాలు, ప్రవర్తన నటుడివిగా అవ్వాలి. నటించటం పనిచేయటం వంటిది, కానీ ప్రదర్శించటం కాదు. రంగం మీద నటుడు కాదు కనిపించవలసింది, పాత్ర కనిపించాలి. పాత్రధారణ చేసిన నటుడు రంగం మీద పాత్రగా దర్శనం అవుతాడు. రచయిత సృష్టించిన పాత్రనే ప్రేక్షకులకు ప్రక్షేపణ చెయ్యాలి. అందుకే ప్రేక్షకులు చూడటానికి రంగశాలకు వస్తారు. లేదంటే వారు నాటక ప్రతినే చదువుకోవచ్చును కదా. ప్రతి నటుడు ఇతరుల వలె వేషం వేస్తాడు. ఈ పాత్రధారణే మారువేషం అని కూడా అంటాం. నటుడు పాత్రగా కనిపించడం పరకాయ ప్రవేశం అన్నమాట. పాత్రను యోగ్యులకే ఇవ్వాలి, అంటే అపాత్రదానం చేయకూడదన్నమాట. అలా జరగాలంటే నటులను తగిన పాత్రలకు ఎంపిక ఆడిషన్స్ చేయాలి. నటులు నటశిక్షణ వల్ల తను ఆలోచనలతో, భావనాశక్తితో, ఏకాగ్రతతో, సృజనాత్మక శక్తితో, సాధనతోని పాత్రను సృష్టించాలి, పాత్రను ధరించాలి, పాత్రను పోషించాలి, పాత్రను ప్రక్షేపణ చెయ్యాలి. పాత్రను వృద్ధి చేయుటకు కావలసిన ప్రాథమిక సూత్రాలను పరిశీలిద్దాం. పాత్రగా తయారు కావాలంటే మొట్టమొదటిగా నాటక ప్రతిని చదవాలి. మొదటిసారి చదవటం వల్ల తీసుకున్న పాత్ర వ్యక్తిత్వం కొంత తెలుస్తుంది. రంగస్థల కదలికలను కూడా సూచిస్తుంది. కొన్ని రంగస్థల వ్యాపారాలను కూడా తెలియచేస్తుంది. నాటక ప్రతిగా అచ్చు అక్షరాల్లో ఉన్నదాన్ని జీవం కలిగిస్తుంది. ఈ మొట్టమొదటిసారి చదివేటప్పుడు నటుడు తన ఊహాశక్తిని వృద్ధి చేయటం ప్రారంభించాలి.
నటుడు తన పాత్రను బాగా అర్థం చేసుకోవాలంటే తన పాత్రకు సంబంధించినంత వరకే కాక నాటకంలోని ఇతర పాత్రల నుంచి కూడా అర్థం చేసుకోవాలను. తన వాక్యాలను మాత్రమే పరిశీలించి నటుడు నాటకాన్ని మొత్తంగా అధ్యయనం చేయకపోతే పరిపూర్ణమైన అర్థం కోల్పోయినట్లే. పాత్రలు ఎలా కనిపిస్తున్నాయి, అవి ఏమి ఆలోచిస్తున్నాయి, ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఏమిటి, ఆయా పాత్రల విశిష్టమైన వ్యక్తిత్వాలు అర్థం చేసుకోవాలంటే నాటక నిర్మాణమునంతటినీ అన్ని పాత్రలను గమనించాలి. నాటకాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే కానీ తన పాత్రలను పరిశీలించి కళాసృష్టి సృజనాత్మకంగా చేయలేడు. పాత్రను ధరించాలంటే పాత్రను సమగ్రంగా పరిశీలించవలెను. నాటక పరిధిని జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలించవలెను. ఇది నటుని అనుభవము. పరిశీలనాశక్తి జోడించి చూడటం మీద ఆధారపడి ఉంటుంది. ఇలా నటుని అనుభవాన్ని పరిశీలనా శక్తిని జోడించడం రిహార్సల్స్లోనూ ప్రదర్శనలోనూ చేయాలి. నటుడు కొత్త ఉపాయాలను ఆహ్వానిస్తూ తన ఆలోచనలకు నిరంతరం పదును పెట్టాలి, ఆపకూడదు. నాటక ప్రతి నుంచి ప్రారంభించాలి. పాత్ర ఏమి చెబుతోంది, పాత్ర ఏమి చేయుచున్నది, పాత్ర గురించి ఇతర పాత్రలు ఏమి చెబుతున్నాయి, ఇలా ఆలోచిస్తే పాత్ర మీద సమగ్ర దృష్టి కలుగుతుంది. నటుడు నాటక ప్రతిని చదువుతున్న కొద్దీ తన పాత్ర మీద నిశ్చిత అభిప్రాయం ఏర్పరచుకొనవలెను. నాటక ప్రతి నుంచి ప్రారంభించాలి. పాత్ర ఏమి చెబుతోంది, పాత్ర ఏమి చేయుచున్నది, పాత్ర గురించి ఇతర పాత్రలు ఏమి చెబుతున్నాయి, ఇలా ఆలోచిస్తే పాత్ర మీద సమగ్ర దృష్టి కలుగుతుంది. పాత్రను ఎంత సమగ్రంగా అర్థం చేసుకుంటే అంత బాగా పాత్రను వృద్ధి చేయవచ్చును. సాంకేతికముగాను ఉద్వేగభరితమైన విషయాలను నటుడు సేకరించి నమ్మదగిన పాత్రను సృష్టించాలి. ఒకసారి పాత్ర రూపం మనసులో ఏర్పడితే నటుడుగా సగం పని పూర్తి చేసినట్లే అవుతుంది. సాధారణమైన పాత్ర చిత్రణ జరిగిన తర్వాత ప్రత్యేకమైన విషయాలను సేకరించటం, ప్రత్యేకమైన ప్రశ్నలు పాత్ర గురించి వేసుకుని తెలుసుకుంటూ పాత్రను ఇంకా వృద్ధి చేస్తాడు. పాత్రను నడిపించే నిగూఢమైన శక్తులను కనుగొనవలెను. వాటిని తెలుసుకోవడానికి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మతపరమైన విషయాలను సేకరించాలి. పాత్ర సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కావాలి. ఈ విధమైన పని ప్రతి ఒక్క నటుడు చేయాలి. పాత్రను విశ్లేషించుటకు చాలా విషయాలను మనం గమనించాలి. పాత్ర ఆర్థిక పరంగా దిగువ లేక మధ్య లేక ఉన్నత తరగతి సంబంధించినది, పాత్ర ఏ విధమైన పని చేస్తున్నది, పని పట్ల వైఖరి, పని గంటలు, రాబడి మొదలగు వృత్తి వివరాలు, చదువు, మార్కుల గురించి తెలుసుకోవాలి. మతము, పాత్ర నివసిస్తున్న కుటుంబము, బ్రహ్మచార, గృహస్థు, విధవ, ఏకాకిగా నివసించటం మొదలగు ఇంటి విషయాలు, పల్లె లేక పట్టణం లేక నగరవాసి, సంఘంలో స్థాయి, జాతి, దేశము, తెగ, మనుషుల చరిత్ర, రాజకీయ సంబంధాలు, కార్యకలాపాలు, అభిరుచులు అన్నీ పాత్ర గురించి తెలుసుకోవలెను. మరికొన్ని విషయాలు రెండవ భాగంలో